బెంగాల్లో ఎంపీలు చీలిపోవడం వెనకాల సీఎం రమేష్ ఉన్నారన్నటువంటి కాన్సెప్ట్ ఒక ఎత్తు అయితే, ఆయనకి మంత్రి పదవి రాబోతోంది అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఆయన వర్గం ఆశిస్తోంది. ఎందుకంటే ఇంత పెద్ద ఆపరేషన్ చేశారన్నట్టు. ఇంకో పక్కన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసుకొచ్చింది. సీఎం చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడు బీజేపీ ఎంపీ సీఎం రమేష్ మీద తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రి సంచలన ఆరోపణ చేశారు. లోక్సభలో ఎన్డీఏ కూటమికి మెజార్టీ సాధించాలని సీఎం రమేష్ దళారీ అవతారం ఎత్తారని ధ్వజమెత్తారు. ఈ మేరకు ఎక్స్లో సీఎం రమేష్ మీద విరుచుకుపడ్డారు. లోక్సభలో టీఎంసీ చీలిక వర్గానికి కావాల్సిన మ్యాజిక్ నెంబర్ 19, కానీ వాళ్ళ దగ్గర ఆ మెజార్టీ లేదు. మెజార్టీ లేని లోటును పూరించేందుకు సీఎం రమేష్ మధ్య దళారీగా రంగంలోకి దిగారు అని ఎద్దేవా చేశారు. కాగా పశ్చిమ బెంగాల్ బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి టీఎంసీలో సంక్షోభం నెలకొన్నటువంటి తెలిసిందే అన్నటువంటి సాక్షి రాసుకొచ్చింది. పార్టీ హైకమాండ్ నిర్ణయాలపై తిరుగుబాటు చేసిన 58 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు బహిష్కృత నేత రితబ్రత బెనర్జీని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఎంపిక చేసుకున్నారు. దీంతో మమతా బెనర్జీ వర్గం బలహీనపడగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమూహాలుగా విడిపోయారు. అనంతరం ఎంపీలు సైతం అదే బాట పట్టారు. లోక్సభలో 20 మంది టీఎంసీ ఎంపీలు అధినేత్రి మమతా బెనర్జీ మీద తిరుగుబాటు చేశారు. ఈ పరిణామాలన్నింటి వెనక సీఎం రమేష్ ఉన్నారన్న విషయం మహువా ట్వీట్తో బహిర్గతమైంది. ఆ 20 మంది ఎంపీలను ఎన్డీఏ కూటమి దారిలోకి తెచ్చుకోవాలని సీఎం రమేష్ వాళ్ళతో మాట్లాడుతున్నారని, అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్న ప్రచారం సాగుతోంది. కొద్ది రోజుల్లో కేంద్ర కేబినెట్లో మార్పులు జరబోతున్నాయి. ఈ క్రమంలో ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దృష్టిని ఆకర్షించేందుకు ఎంపీ సీఎం రమేష్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అందుకే తనకు సంబంధం లేకపోయినా ఆయన పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తలదూర్చినట్టు తెలిసింది. ఏదో రకంగా టీఎంసీ ఎంపీలను ఎన్డీఏ గూట్లోకి తీసుకొచ్చి ప్రతిగా మంత్రి పదవిని అడగాలని ఆయన భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది అన్నది హైలైట్ చేశారు.